మరి యవనస్తులుగా 2022లో మరి మీరు తీసుకున్న తీర్మానాలు ఏంటి? వాగ్దానం తీసుకున్నారు, చాలా మంచిది. వాగ్దానం కోసం ఎంతమంది ప్రార్థిస్తున్నారండి ప్రతిరోజు? వాగ్దానం అందరికీ మంచి వాగ్దానం వస్తుంది, అవునా? వాగ్దానం మీ జీవితంలో నెరవేరట్లేదు. లాస్ట్ ఇయర్ తీసుకున్న వాగ్దానం 2021లో మీరు ఒక వాగ్దానం తీసుకున్నారు, అది మీ జీవితంలో ఫుల్ఫిల్ అయ్యిందా? అంటే ప్రతిరోజు వాగ్దానాన్ని పట్టుకుని ప్రేయర్ చేస్తే అయిపోతుంది అనుకుంటున్నారా? ఒక వాగ్దానాన్ని నా ఎగ్జామ్ ఈరోజు నేను చెప్పే మాట ఏంటంటే, వాగ్దానాన్ని 2022లో మీరు తీసుకున్న వాగ్దానాన్ని దేవుడు ఒక మంచి వాగ్దానం మీకు ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవించదువు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. ఈ వాగ్దానం మరి మీ అందరి జీవితంలో ఎవరికైనా వచ్చి ఉంటే, అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్గా ఒక వాగ్దానం చెప్తున్నాను మీకు. ఇది మీ చేతుల్లో, అంటే మీకు వచ్చిన వాగ్దానం ఏదైనా అక్కడ మీ మాటలు పెట్టుకోండి. ఆ వాగ్దానం మీకు వచ్చిందంటే ఆ వాగ్దానానికి సంబంధించిన కమాండ్స్ కొన్ని ఉంటాయి, మనం పాటించవలసినవి కొన్ని ఉంటాయి. అవి పాటిస్తేనే మీ చేతులలో కష్టార్జితాన్ని అనుభవిస్తాం. అది వాట్ ఎవర్ ఇట్ మే బి. మీరు చదువుకున్న చదువుకే కాబట్టి ఏదైనప్పటికీ మీ యొక్క జీవితంలో నీ యొక్క వాగ్దానము ఫుల్ఫిల్ అవ్వట్లేదంటే నువ్వు ఆ కమాండ్స్ని ఫుల్ఫిల్ చేయట్లేదు అన్నమాట. దేవుడి ఇచ్చే ఆజ్ఞల్ని నువ్వు పాటించలేకపోతున్నావు. ఆ పై చూడండి, అందరూ ఈ వాగ్దానం రాగానే ప్రతి వారం ఆ వాగ్దానాన్ని పట్టుకుని దేవా నాకు కష్టార్జితాన్ని అనుభవిస్తామని చెప్పు, నా చేతులారా రావట్లేదు అంటే అది నీ జీవితంలో ఎప్పటికీ ఫుల్ఫిల్ అవ్వదు. 2021 కానీ 22 కానీ 23 కానీ ఎన్ని సంవత్సరాలు నీకు అది ఫుల్ఫిల్ కాదు. ఆ పైన మొదటి వచనం చూడండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవను నడుచువారు ధన్యులు. ఇక్కడ ఏంటంటే ఏం చెప్పారు? భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడిచిన వారికే వాళ్ళ చేతులారా కష్టార్జితాన్ని అనుభవిస్తారు. నీకు నచ్చినట్టు నీ త్రోవలో నడిచేసి దేవుడంటే భయం లేక, దేవుడంటే భక్తి లేకుండా, ఇక్కడ దేవజనులు వాక్యం చెప్తుంటే బయటికి వెళ్ళిపోయి ఫోన్లు మాట్లాడుకోవడం, లేకపోతే చాటింగ్లు చేసుకోవడం, ఇన్స్టాగ్రామ్లో ఓపెన్ చేసుకోవడం, ఇలాంటి భయభక్తులు లేని చేస్తే నువ్వు అనుభవిస్తావు అనుకుంటున్నావా నీ చేతులారా కష్టాలు? ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాక్యం చెప్పాను, నీకు వచ్చిన వాక్యం ఏదైనప్పటికీ అది నీ జీవితంలో అవ్వట్లేదు అని అంటే నువ్వు ఆయన ఇచ్చిన కమాండ్స్ని ఫుల్ఫిల్ చేయట్లేదు అని చెప్తున్నాడు దేవుడు. దేనికి ఇంకా మీరు బానిస అయిపోతున్నారు? 2021 వరకు మీరు చేసినవన్నీ అయిపోయింది, వదిలేసేది. ఇంకొక థర్డ్ వేవ్ వచ్చేసింది అప్పుడే మన మీదకి. ఒమైక్రాన్ రోజుకి 1,00,000 కేసులు వచ్చేస్తున్నాయి. ఎవరు బ్రతుకుతామో ఎవరు చనిపోతామో ఎవరికీ తెలియదు. మనతో పాటు వర్క్ చేసిన వాళ్ళు చాలా మంది చనిపోయి ఉండొచ్చు. కానీ ఇంకా మనము సజీవుల కింద ఉన్నామంటే మనం చేసే భక్తు, లేకపోతే మనం చేసిన దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉంటున్నాం మనం, లేకపోతే మనం చేసే ప్రార్థనల వల్ల మనం ఇంకా సజీవులుగా లేవండి. మన కొరకు ప్రార్థించే వాళ్ళు మన తల్లిదండ్రులు వెనకాల, వారి ప్రార్థన వల్ల ఇంకా సజీవుల కింద ఉన్నాం. అనేక మంది దేవజనులు మరణించిపోయారు. 2021లోనే అనేక మంది దేవజనులు, 2వ వేవ్లో చూసుకుంటే అనేక మంది దేవజనులు మరణించారు. అయినప్పటికీ వారికన్నా మనము భక్తి పరులమా? ఇంకా మనం సజీవులుగా ఉన్నా సరే ఎందుకు ఇంకా దేవుని యొక్క కమాండ్స్ని మనం తీసుకోలేకపోతున్నాం? మనం చేస్తుందే కరెక్ట్ అనుకుంటాం. ఎవరైనా ఒక మంచి మాట చెప్పారనుకో, ఎవరైనా ఏదైనా వాక్యం చెప్తున్నారనుకో, వాళ్ళేం చెప్తారులే, మాకు తెలియదా వాక్యాలన్నీ. పాస్టర్ ఏమో కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక యూట్యూబ్ ఛానల్లో లేకపోతే ఒక ఇన్స్టాగ్రామ్లో మంచి వాక్యాలు వస్తూ ఉంటాయి. చూస్తున్నప్పుడు మాకు తెలియదా వాక్యాలన్నీ అని చాలామంది అంటూ ఉంటారన్నమాట. నేను పోయిన తర్వాత యూత్తో మాట్లాడామన్నమాట. నా తమ్ముడు ఆ స్పిరిచువల్ ఎలా ఉందంటే అని వాళ్ళే సరిగ్గా ఉండట్లేదని మాకు చెప్తున్నారని. అవన్నీ నీకు ఎందుకు? నీ యొక్క ఆత్మీయ జీవితం ఎలా ఉంది అని అడిగాడు. అని వాళ్ళు చెప్తుంటే మేము ఎందుకు వినాలని, మేము విన్నాం కదా. అరే ఎన్ని పక్కన పెట్టేసే ముందు నువ్వు ఆత్మీయంగా వెతుకుతున్నావా? ఎవరి గురించో మనకెందుకు? ఎవరు చేసిన కార్యాలకి ప్రతి ఒక్కరికి ఏ విధంగా అయితే లెక్కించబడుతున్నాయో మనం చేసిన కార్యాలు కూడా లెక్కించబడతాయి. మనం వెనకాల ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నామో అవన్నీ లెక్కించబడతాయి. మరి దేవుడి తీర్పు వచ్చినప్పుడు అన్నిటికీ దగ్గర సమాధానం ఉందా?
వాక్యానుసారమైన జీవితాన్ని మీరు నేర్చుకుంటున్నారా? మరి ఒకసారి క్వశ్చన్ చేసుకోండి మీకు మీరుగా. ఒక చేపలు పట్టేవాడు చేపలు పట్టడానికి వెళ్తూ ఉంటాడు, అవునా? చేపలు పట్టడానికి వెళ్తున్నప్పుడు చేపలను పట్టాలంటే వాళ్ళ దగ్గర ఏముండాలండి? వాళ్ళు ఉండాలి. ఇంకా చేపలు పట్టడానికి ఒక ఎర కావాలండి, అవునా? వలేస్తే పడిపోతాయి చేపలు, అటుకు ఒక ఎర పెట్టాలి, అప్పుడు దానికి వచ్చి చేపలు పడతాయి. మరి ఈ రోజు కూడా నేను దేవుని సన్నిధికి రానివ్వకుండా సాతానుడు అనేకమైన ఎర్రలు పెడుతున్నాను నీ మీద. ఆ ఎర్రలు నువ్వు ఎందుకు గ్రహించలేకపోతున్నావు? నిజంగా అది ఎర్ర, ఆ యొక్క ముళ్ళుకున్నది ఎర్ర అని ఆ చేప గ్రహించినప్పుడు దాని దగ్గరికి వచ్చి అలా తినేసి పక్కకి వెళ్ళిపోతుంది, కానీ దాన్ని కంప్లీట్గా తినదు. మరి చేపకే అంత తెలివి ఉంటే మరి మన మానవులు, మన బ్రెయిన్కి ఇంకెంత తెలివి ఉండాలి? మరి ఎందుకు ఆ వల్ల ఇంకా చిక్కుపోతున్నారు మీరు? ప్రశ్నించుకున్నారు ఎప్పుడైనా? ఎలాంటి ఎర్రకి మనం పడిపోతున్నాం? ఒక ఫేస్బుక్, ఒక ఇన్స్టాగ్రామ్, ఒక వాట్సాప్, అయ్యే మెసేజ్లు, అయ్యే చాటింగ్లు, అయ్యే వీడియోస్, ఇంకా స్టాప్ చేయరా వీటిని? దేవుడు అడిగితే ఏమని సమాధానం చెప్తారు మీరు? చూడండి, యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 4వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు మీ యొద్ద నుండి వాడు పారిపోవను. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకునండి, దిమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకోండి. చాలా దేవుడు ఇక్కడ మనకి చెప్తున్నాడు, ఈ రోజు ఇంకా నువ్వు వాక్యానుసారమైన జీవితం జీవించలేకపోతున్నావేమో. కాబట్టి దేవునికి లోబడి ఉండండి, దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి. ఈరోజు మీరు అనుకుంటున్న అపవాది ఏదైనప్పటికీ మీ అపవాది మీకు తెలుసు, మీ అపవాది ఏదో మీకు తెలుసు. నేను క్వశ్చన్ చేయాల్సిన లేదు, మీ అపవాది మీకే తెలుసు. మీ అలవాట్లో మీరు అపవాది ఇది నేను జయించలేకపోతున్నాను అనుకున్న వారు ఎవరైనప్పటికీ ఈ అపవాదిని నేను జయించలేకపోతున్నానని దేవుని దగ్గరికి వచ్చి మీరు అడిగినప్పుడు అది మీ దగ్గర నుంచి పారిపోతుందండి. కానీ యవనస్తులుగా ఉంటున్న మనము అపవాదిని ఎదిరించకుండా దేవుని దగ్గరికి రాకుండా దేవుని విడిచి పారిపోతున్నాం. మనం దేవుని విడిచి పారిపోయి ఏం సాధిద్దాం అనుకుంటున్నారు? ఆయనకి దూరంగా వెళ్ళిపోయి ఏమైనా సాధించగలమా? అందుకే ఇర్మియా భక్తుడు అంటూ ఉంటాడు, రహస్య స్థలాల్లో దాగులు గలవాడు ఎవడైనా ఉన్నాడా? మన రహస్య స్థలాల్లో చేసేది కూడా ఆయన మనల్ని చూస్తున్నాడంట. మరి అలాంటి రహస్య స్థలాల్లో వెళ్ళిపోతున్నాం అంటే దేవుని విడిచి దూరంగా వెళ్ళిపోతున్నాం మనము. మరి ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? ఎక్కడికి పరిగెడుతున్నాం? మరి వాక్యానుసారమైన జీవితం మీద వింటాం. మనకి అనేక వాక్యాలు వింటున్నాం, ప్రతిరోజు బైబిల్ చదువుతున్నాం, చాలా మంచిది. మరి నూతన సంవత్సరంలో బైబిల్ని చదవాలని స్టార్ట్ చేస్తారు కొంతమంది. స్టార్ట్ చేసిన మీరు ఆ వాక్యాల్లో ప్రతిరోజు ఒక రాయండి. మీరు చదివిన తర్వాత వాక్యంలో ఈరోజు డేట్ వేసి ఈరోజు వాక్యంలో ఒక మోరల్, ఈ వాక్యం నుంచి నేను ఈ మోరల్ నేర్చుకున్నాను అని రాయండి. ఆ మోరల్ని నెక్స్ట్ డే పాటించండి. అలా ప్రతిరోజు చేయండి. మీరు ఒక మాదిరికరమైన జీవితంగా నిలబడతారు. ఎందుకు ఇంకా దేవుడి దగ్గరికి రాకుండా అపవాదిని ఎందుకు ఎదిరించలేకపోతున్నారు? ఎదిరించగలుగుతున్నారా? మీరు ఒక అపవాదిని ఎదిరించగలుగుతున్నారా? ప్రార్థనా శక్తి నాకు కావాలి అని ప్రార్థిస్తారు. మరి ప్రార్థనా శక్తిని పొందుకుంటున్నారా మీరు? దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోతే దేవుడు మనల్ని విడిచిపెట్టేస్తారు అనుకుంటున్నారా? యోనా దేవుడి దగ్గర నుంచి పారిపోయాడు. యోనాను విడిచిపెట్టేశాడు దేవుడు. ఏదైతే అనుకున్నాడో మళ్ళీ తీసుకొచ్చాక నిలబెట్టాడు. కానీ కష్టాలు అయితే పడ్డాడు. మరి నువ్వు కూడా అలాంటి కష్టాలు పడకూడదని, నువ్వు కూడా అలాంటి శ్రమలు అనుభవించకూడదని దేవుడు నిన్ను ఆజ్ఞాపిస్తున్నాడు, నిన్ను హెచ్చరిస్తున్నాడు. హెచ్చరికలను పక్కన పెట్టేస్తాం. ఎవరన్నా మనల్ని హెచ్చరిస్తే వాటిని పక్కన పెట్టేస్తాం.
నాకు అవసరం లేదు, నాకు కాదలే ఈ మాటలు అనుకున్నాను. మన పడిన చిన్నవాళ్ళు మాట్లాడినప్పటికీ ఆ యొక్క మాటల్లో దేవుడు మనతో ఏదో విషయంతో మనతో మాట్లాడతాడు. అందుకే దేవుడు ఈరోజు మధ్యాహ్నం కాల సమయంలో అంటున్నాడు దేవుని దగ్గరికి. కాబట్టి దేవుడికి లోబడి ఉండడి. దేనికి లోబడిపోయారు ఇంకా మీరు? దేనికి లోనిస్ అయిపోయారు? దేనికి బానిసత్వంగా ఉండిపోయారు ఇంకా మీరు? ఆ యొక్క బానిసత్వాన్ని ఎందుకు జయించలేకపోతున్నారు? మీ చింత, అదే మీ కష్టం ఏదైతే లోన్ అయిపోయినారో దాన్ని తీసుకొచ్చి దేవుని మీద ఏమంటున్నాడు? ఇప్పటి వరకు మీరు అనుభవించారు, 21 వరకు మీరు అనుభవించారు, వదిలేసేయండి. 22 నుంచి మీ చింత ఏదైతే ఉందో దాన్ని దేవుని మీద వేయండి. ఆయన ఫుల్ఫిల్ చేస్తాడు. ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే. అందుకే గర్జించు సింహం వల్లే సాతానుడు ఎదురు చూస్తున్నారండి. ఎవరిని మింగాల, ఎవరిని మింగాల, ఎవరిని మింగాలని. యవనస్తులకి ఎక్కువ వస్తాయండి శ్రమలు, యవనస్తులకి ఎక్కువ కష్టాలు వస్తాయి. కానీ ఆ కష్ట సమయంలో కూడా దేవుడి మీద ఎవరైతే ఉంటారో, మోకాళ్ళు అనుభవం ఎవరికైతే ఉంటుందో దేవుడు ఖచ్చితంగా వారి జీవితంలో ఆశీర్వదిస్తాడు. ఎందుకునండి ఈ స్థితిలో ఎలా నిలబెట్టావు? గడిచిన 2021లో అనేక మంది మరణించారు. అయినప్పటికీ నన్ను సజీవుల కింద 2022లో తీసుకొచ్చారు. నా పట్ల నీ యొక్క ప్రణాళికలు ఏంటి? మీకు మీరు ఎందుకు పొందలేకపోతున్నారు? ఎవరో ప్రార్థన చేసి అమ్మ నువ్వు ఇది అని చెప్తే పాటిద్దామని అనుకుంటున్నారా? ఒకనొక రోజు వస్తుందంట. ఆ రోజున ప్రతి మోకాలు ఆయన ముందు సాగిలు పడుతుంది, ప్రతి నాలుక ఆయన స్తుతిస్తుంది. ఇంకా ఆయన స్తుతించకుండా, ఇంకా ఆయన మాటలు వినకుండా, ఆయన సన్నిధిలో మోకాలు లేకుండా ఇంకా దూరం ఎందుకు వెళ్ళిపోతున్నాం? దేవుడికి దూరంగా వెళ్ళిపోయి బ్రతికేద్దామా? మాట్లాడు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రికలు అంటాడు, 4వ అధ్యాయం 27వ వచనం, అపవాదికి చోటు ఇవ్వబడి. ఒక్క నిమిషం. అపవాదికి చోటు ఇవ్వద్దు అన్నారు. ఈరోజు మరి ఎలాంటి అపవాదికి మీరు చోటిస్తున్నారు? అక్కడేమో కాబట్టి దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించండి అంట. అప్పుడు వాడు మీ అత్త దగ్గర నుంచి పారిపోతాడంట. యాకోబు రాసిన పత్రికలో మనం చదువుకున్నాం. కానీ ఇక్కడ అంటే మన దగ్గర నుంచి అపవాది పారిపోవట్లేదంటే, అపవాది అంటే మనం దేవునికి లోబడకుండా అపవాదిని మనం ఎదిరించలేకపోతున్నాం. అంటే మన జీవితంలో ఏం జరుగుతుందంట? అపవాదికి చోటిచ్చేస్తున్నాం. అందుకని వాటి దగ్గర నుంచి పారిపోవట్లేదు. మనం అపవాదికి చోటు ఇవ్వద్దు. 30వ వచనం చదవండి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుని విమోచన దినమున వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. తర్వాత 30. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి. ఈ 2022లో దేవుడు మనతో ఇది మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మని ఇంకా దుఃఖపరచొద్దు అని చెప్తున్నాడు. మీకు డిసెంబర్ 1st వీక్లో అనుకుంటా శరీరాన్ని సజీవంగా సమర్పించుకోవాలి అనే కాన్సెప్ట్ మీద మీతో మాట్లాడినప్పుడు మనలో మన యొక్క శరీరం కాదు, ఈ శరీరం దేవుడిది, మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడని చెప్తున్నాం. మరి ఈ రోజు నువ్వు ఒక వీడియో చూస్తున్నా, ఒక మెసేజ్ చేస్తున్నా, ఒక చాటింగ్ చేస్తున్నా, నీ యొక్క పరిశుద్ధాత్మ అనేది దుఃఖపరచబడుతుందంట లోపల. అందుకే దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు? పరిశుద్ధాత్మను దుఃఖపరచొద్దు అని చెప్తున్నాడు. అపవాదికి చోటిచ్చేసారు మీరు. అపవాది మీ దగ్గర నుంచి లోపల ఉన్న మీ యొక్క పరిశుద్ధాత్ముడు దుఃఖపడిపోతున్నాడు అన్నమాట. నువ్వు చేసే పనులకి ఏంటి, నా బిడ్డ ఎలా చేస్తుంది, నా కుమారుడు ఏంటి ఎలా చేస్తున్నాడని ఆయన లోపల ఇంకా నీ మీద ఇంకా 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 ఏదో నీ పట్ల కార్యాలు చేయాలని చెప్పేసి ఆయన తెలుస్తుంటే నువ్వేమో పరిశుద్ధాత్మని ఇంకా దుఃఖపరిచేస్తున్నావు. నువ్వు చేసేదే కరెక్ట్ అనుకుంటున్నావు, ద్వేషించేస్తున్నావు, కోపము. చూడండి అక్కడ ఏమని చెప్తున్నాడు? అక్కడ మనకి 6 చెప్తున్నాడు దేవుడు. ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము. ఈ అన్నిటిని మరి విసర్జించారా మీరు?
ఇంకా ఎంతమందిని ద్వేషిస్తున్నారు? ఎవరినైనా ద్వేషించి ఉంటే ఒక అన్నయ్యగా లేకపోతే ఒక తమ్ముడిగా చెప్తున్నా, ఎవరిని ద్వేషించకండి. వారు మిమ్మల్ని ద్వేషించారా? ప్రేమించండి, మళ్ళీ ప్రేమించండి. ఒకనొక రోజున వాళ్ళే రియలైజ్ అవుతారు, వీళ్ళని కూడా బాబు ద్వేషిస్తున్నా, నేను ఎంత ద్వేషిస్తున్నా సరే నన్ను ప్రేమిస్తున్నారని. వాళ్ళు ఒక రోజు వచ్చి నీ ముందు సాక్ష్యం చెప్తారు. ఆ రోజు నువ్వు రియల్ హ్యాపీనెస్ చూడగలరు. అలాంటి ద్వేషం ఎవరి పట్ల కలిగి ఉంటే వారికి ఒక మెసేజ్ చేయండి, లేకపోతే ఒక ఫోన్ కాల్ చేసి ఎలా ఉన్నారని అడగండి. కోపం ఎవరి మీద మన కోపం? ఇంకా దేవుడి మీద కోపం. మీకు వాగ్దానం ఫుల్ఫిల్ అవ్వలేదని దేవుడి మీద కోపం. తల్లిదండ్రుల మీద కోపాల. మన తల్లి కానీ మన తండ్రి కానీ ఏదైనా ఒక మాట చెప్పాలనుకో వెంటనే కోపడిపోతాం. నేను వాళ్ళకి ఎందుకు చెప్పాను, నాకు ఎందుకు చెప్తున్నాను, అది కూడా కోపమే. అట్లా కూడా విసర్జించమంటాడు దేవుడు. ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి. ఈరోజు మధ్యాహ్నాంకాల సమయంలో మీలో ఉన్న అపవాది ఏదైనప్పటికీ దేవుడికి లోపడకుండా ఉండి అపవాదిని ఎదిరించలేకపోతున్నారేమో. దేవుడి రోజు మధ్యాహ్నాంకాల సమయంలో మీరు అందరితోనూ మాట్లాడుతున్న మాట, అపవాదిని ఎదిరించడానికి దేవునికి లోబడమంటాడు, అపవాదికి చోటు ఏంటంటాడు. అపవాది అంటే ఎవరు కాదండి, ఇక్కడ చదవం కదా 6. ఏంటవి? ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, ఆగ్రహము, దూషణ, సమస్తమైన దుష్టత్వం. వీటిని విసర్జించినప్పుడు ఎటువంటి అపవాది మీ దగ్గరికి రాడు. అపవాది అంటే ఎవరో వాళ్ళని చూడటమో లేకపోతే మెసేజ్ చేయడమో అయ్యగారికి. ఇట్లా విసర్జించండి చాలు, మీరు ఏమి చేయాల్సిన లేదు. అపవాదిని ఆటోమేటిక్గా మీరు ఎదిరించేసినట్టే. ఇట్లా చేసినప్పుడు దేవుని ఎందుకు భయము, భక్తి అనేది వచ్చేస్తుంది. వచ్చినప్పుడు నన్ను దేవుడు చూస్తున్నాడనే భక్తి లేకపోతే దేవుడు చూస్తున్నాడనే భయం ఒకటి మనకు కలిగినప్పుడు ఎలాంటి అపవాదికి మనం చూడలేము. కాబట్టి ఈరోజు మధ్యాహ్నాంకాల సమయంలో దేవుడు మనతో చెప్తున్న మాట, అపవాదికి చోటు ఇవ్వద్దు. ఈ 2022లో దేవుడు మనకి ఇస్తుంది, అపవాదికి చోటు ఇవ్వద్దు. ఎలాంటి అపవాది అయినప్పటికీ, మీ జీవితంలో ఉన్న ఎలాంటి అపవాది అయినప్పటికీ మీరు ఎలాంటి అపవాదికి లోను కాకూడదని, ఎలాంటి అపవాదికి మీరు చోటు ఇవ్వకూడదని దేవుడు ఈ మధ్యాహ్నాంకాల సమయంలో మీరందరినీ హెచ్చరిస్తున్నాడు. మోకరించి ప్రార్థన చేసుకుంటాం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరు నోరు తెరిచి మాట్లాడండి. దేవా స్తోత్రములు తండ్రి. ఇదిగో తండ్రి, గడిచిన దినాల్లో నేను ఇలాంటి అపవాదికి చోటు ఇచ్చేసాను తండ్రి. అయినప్పటికీ నీ సజీవమైన లెక్కల చోట నన్ను భద్రపరిచి, ఇంకో తండ్రి ఈ యొక్క అపవాది నుంచి నన్ను తొలగించావు దేవా. ఇంకో తండ్రి, ఎవరో చేసినటువంటి భక్తి, ఎవరో చేసినటువంటి భయము వల్ల లేకపోతే నేను ఈరోజు ఇలా సజీవులుగా ఉన్నాను. నా పట్ల నీ యొక్క కార్యాలు నెరవేర్చు. నన్ను నీ సన్నిధిలో నిలుపు. ప్రార్థించండి, నోరు తెరిచి ప్రార్థించండి అందరూ. స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మాట్లాడాలి. ఆయన మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఎవరు మౌనంగా ఉండదు. 2 నిమిషాలు, ఒక్క 2 నిమిషాలు. దేవా ఇంకో తండ్రి, ఈ మధ్యాహ్నాంకాల సమయంలో ఇంకో తండ్రి, దేవా ఇంకో మాతో మాట్లాడో దేవా, వందనాలు. ఇంకో తండ్రి, ఇంకా మేము అపవాదికి లోనైపోయాం తండ్రి, నీకు లోపడకుండా ఉండిపోయాం దేవా. ఇంకో తండ్రి, నీకు లోపడే జీవితాలు మాకు దయచేయండి. మా తల్లిదండ్రులకి ఇంకా మేము లోపడలేకపోతున్నామేమో. ఇంకో తండ్రి, నిన్ను విడిచిపెట్టి దూరంగా పారిపోతున్నామేమో దేవా. అయినప్పటికీ ఇంకో తండ్రి, నీ సజీవుడిగా రెక్కల చాటు మమ్మల్ని భద్రపరిచావు దేవా. మమ్మల్ని ముట్టవు తండ్రి, మమ్మల్ని కాపాడవు దేవా. ఇంకో తండ్రి, మా జీవితంలో ఇంకో వాగ్దానాలు నెరవేరలేకపోతున్నాయి. మా భక్తి, మా భయము వల్ల ఇంకో తండ్రి మేము నీకు దూరం అయిపోతున్నాం దేవా. భయభక్తులు కలిగే జీవితాలు మాకు దయచేయడు తండ్రి. నీ త్రోవలేదు నడిచే జీవితాలు మాకు దయచేయడేవా. ప్రతి ఒక్కరు నోరు తెరిచి దేవా వందనాలు తండ్రి, వందనాలు, వందనాలు. పరిశుద్ధాత్మ పూర్ణుడా వందనాలు దేవా. ప్రేమతో మమ్మల్ని తృప్తిపరుస్తున్నవాడా వందనాలు తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరు నోరు తెరిచి మాట్లాడాలి. మౌనంగా ఉండే సమయం కాదు ఇది. నువ్వు మాట్లాడతావని, నువ్వు ఇంకా చేస్తావని, నువ్వు ఆయన పట్ల ఉన్న కార్యాలు నెరవేర్చాలని ఆయన నిన్ను కొరకు నిలబెట్టుకున్నాడు. ఇంకా ఎందుకు దూరం అయిపోతున్నావు? నీకు నువ్వుగా పరీక్షించుకో.
ఇంతకాలం ద్వేషణ, కోపము, క్రోధము అలాంటివి ఏమైనా ఉన్నాయో అన్నింటిని విసర్జించమని చెప్తున్నాడు దేవుడు. యవన కాలం నుంచి ఆయన కాడిని మొయ్యాలని నీ పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉంటే ఆ ప్రణాళికను నువ్వు ఎందుకు తృణీకరిస్తున్నా? దేవుడు చెప్పినట్లు ఆశీర్వాదాలను పొందుకోలేకపోతున్నాం. దేవుడు నీ పట్ల ఒక కార్యాలు నెరవేర్చాలనుకుంటున్నాడు. ఆయన యొక్క చిత్తంలో నేను నడిపించాలనుకుంటున్నాడు. దేవ వందనాలు తండ్రి, స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరు నోరు తెరిచి మాట్లాడండి. స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుల ప్రేమల తండ్రి, కృపల దేవ, ఈ పరిశుద్ధ పదాలకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఇదిగో తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయంలో యవనస్తులుగా మేము ఈ విధంగా కూడుకోవడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశాలకే వందనాలు తండ్రి. ఎందరికో లేనటువంటి ధన్యతని ఇగో తండ్రి మా పట్ల మీరు చూపిస్తున్న కృపలకే వందనాలు తండ్రి. అనేక మంది ఈ సమయం ఈ తరుణం చూడలేక నశించిపోయారు దేవా. అయినప్పటికీ సజీవమైన రెక్కల చోట మమ్మల్ని భద్రపరిచి ఇదిగో తండ్రి ఈ వారం అంతా మేము చేసే పనుల్లో మాకు తోడు నీడగా ఉన్నాడు తండ్రి. మా యవనస్తులను మీరే దీవించండి, ఆశీర్వదించండి. ఎవరు ఏ కోరికలతో అయితే వచ్చి ఉన్నారో, ఏ ఆశలతో అయితే వచ్చినారో వారి జీవితంలో అది ఫుల్ఫిల్ అవ్వడానికి మీరే సహాయం తెచ్చండి. ఈ 2022 ఒక గొప్ప బ్రేక్ త్రూ వారికి తీసుకురండి తండ్రి. ఇంకో తండ్రి వారి యొక్క ఆశీర్వాదాలతో వారు నింపండి, వారి పట్ల మీ యొక్క కార్యాలు నెరవేర్చండి. అనేక మందికి ఒక మాదిరికరమైన జీవితాలు వారు జీవించడానికి మీరే సహాయం తెచ్చండి తండ్రి. ఇంకో తండ్రి మధ్యాహ్న కాలం ఇంకో తండ్రి మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంకో తండ్రి ఏ విధమైన అపవాదిని వారు జయించలేకపోతున్నారో, ఏ విధమైన అపవాదికి వారు చోటించేశారో ఇంకో తండ్రి వారు ఆ జీవితాలు ఇంకో తండ్రి నీ సన్నిధిలో ఒప్పుకుని విడిచిపెట్టే జీవితాలు వారికి దయచేయండి తండ్రి. ఇంకో తండ్రి దాని దగ్గర నుంచి వారు పారిపోవడానికి మీరే సహాయం తెచ్చండి తండ్రి. వారి చుట్టూ మీ యొక్క దేవతలను కావించండి. ఇంకో తండ్రి మీ యొక్క శక్తి బలవంతో వారిని నింపండి. ఇంకో తండ్రి ఇక్కడ ఏకీపించిన ప్రతి బిడ్డను మీరే దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి బిడ్డ మీద యొక్క ఆశీర్వాదాలు కుమ్మరించండి దేవా. వందనాలండి. మీ యొక్క ఆత్మలో వారిని నడిపించండి. మీ యొక్క ఆత్మ ప్రభావంతో వారిని కాచి భద్రపరచండి. ఇంకో తండ్రి యవనస్తులుగా ఇంకో తండ్రి అనేక దూరాలు ప్రయాణం చేస్తున్నప్పటికీ, జాబులు చేస్తున్నప్పటికీ, ఇంకో తండ్రి కాలేజీలో చదువుతున్నప్పటికీ వారి చుట్టూ మీ యొక్క దేవతలను కావాలండి. మీరే సహాయం తెచ్చండి దేవా. వందనాలండి. మీరే బలపరచండి. ఇంకో తండ్రి మీరే దీవించి ఆశీర్వదించండి దేవా. వందనాలండి. ఎటువంటి వైరస్ వారి మీద కాకుండా మీరే సహాయం తెచ్చండి తండ్రి. ఇంకో తండ్రి యేసునామములో ఇంకో తండ్రి ఎటువంటి వైరస్ కు వారు లోనవుతున్నట్లు మీరే సహాయం దయచేసి మీరే దీవించి మీరే బలపరచండి దేవా. ఇంకో తండ్రి నీ చిత్తం ఆలస్యమైతే, నీ రాత్రి ఆలస్యమైతే మరొకసారి మేము అందరం ఈ విధంగా కూడుకుని నిన్ను స్తుతించి నిన్ను కనపరిచిన జీవితాలు మాకు దయచేయమని నేను చేస్తున్న చిన్న ప్రార్థన నీ పాదరక్షణ చేస్తుంది. ప్రార్థన ప్రతిఫలం దయచేస్తారని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.